కానీ లేకపోతే జగన్మోహన్ విజయలక్ష్మి కానీ అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోనే ఉంచిన పరిస్థితి ఈ రోజు. అంటే ప్రతిపక్షాలకి నిరసన తెలియజేసి హక్కు లేకుండా చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తాను అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపదని తన తాబేదారులకు దోచుకునే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు. కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో పేదల పక్షాన, మధ్య తరగతి పక్షాన, లేకపోతే ఈ రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన ఆలోచించే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేడు. ఎందుకంటే మన రాష్ట్రంలో వైద్య విద్య కోసం ఉక్రెయిన్ వెళ్తున్నారు, ఫిలిప్పీన్స్ వెళ్తున్నారు, రష్యా వెళ్తున్నారు, రకరకాల దేశాలకు వెళ్ళిపోతున్నారు. మన రాష్ట్రంలో వైద్య విద్యార్థులు అన్నారు. అదంతా గమనించి ఈ రాష్ట్రంలో వైద్యం విద్య అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా హాస్పిటల్స్ అందరూ కూడా ఆసుపత్రుల గురించి ఎవరు గమనించట్లేదు. ఓన్లీ కాలేజ్ గురించి అనుకుంటున్నారు. హాస్పిటల్ కూడా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ప్రైవేట్ పరం చేసేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇది ఆమోదింటే వైద్య వ్యవస్థ కూడా తన తాబేదారుల చేతుల్లో పెట్టడానికి రెడీ చేసుకుంటాడు. దయచేసి ఎవరు కూడా ఆమోదించద్దు. ఈ రాష్ట్ర ప్రజలందరినీ